ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినము, ఆదివారం కనుక దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అందరికీ వందనములు. గతించిన కాలమంతయు 52 వారములు దేవుణ్ణి మనము ఘనపరుస్తూ మయంపరుస్తూ వస్తున్నామండి. అదేవిధంగా చివరి వారము డిసెంబర్ నెల లాస్ట్ వారం అండి. దేవుని యొక్క పరిశుద్ధ దినము ఆదివారం కనుక దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. గడిచిన కాలమంతయు తన కృపా సమృద్ధిలో దేవుడు మనల్ని కాచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి పాటల ద్వారా, వాక్యము ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని తెలియజేస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందామండి. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు నాయన. స్తోత్రం ప్రభువైనా. గడిచిన కాలమంతయు నాయన నెలకి 4 వారాల చొప్పున నాయన 12 నెలలకి నాయన 52 వారాల చొప్పున మమ్మల్ని కాల్చి కాపాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు. స్తోత్రం ప్రభువైనా. నాయన జనవరి నుండి నాయన డిసెంబర్ వరకు, నాయన డిసెంబరు లాస్ట్ వారం వరకు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు. స్తోత్రం ప్రభువైనా. నాయన గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని నాయన నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే భాగ్యాన్ని దయచేస్తామని నాయన గడిచిన కాలమంతయు ఎలాగైతే నీ యొక్క రెక్కల చాటున నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు. స్తోత్రం ప్రభువైనా. నాయన నాయన ఇంతకాలము మేము జీవిస్తున్నామంటే కేవలము నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, నీ యొక్క దయా దాక్షణములు చొప్పున నాయన మేము బ్రతికి ఉన్నామంటే మా శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభువైనా. నాయన గడిచిన 12 నెలలు కూడా నాయన లాస్ట్ వారం వరకు, ఈ క్షణం వరకు కేవలము నీ యొక్క దయా దాక్షణములు చొప్పున నాయన నీ యొక్క దక్షిణాస్తము మాకు తోడుగా ఉన్నందున నాయన మా కుటుంబములో మేము క్షేమంగా ఉన్నందున నాయన నీకే వేలాది వందనాలు. స్తోత్రం ప్రభువైనా. నాయన మా శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభువైనా. ఇరలో జీవిస్తున్నామంటే కేవలము నీ యొక్క ఉచితమైన కృపను బట్టే ప్రభువా అని జ్ఞాపకం చేస్తున్నాం బట్టి ప్రభువైనా. నాయన మేము నిర్మింపబడిన రీతి మీకు తెలిసే ఉన్నది ప్రభువైనా. నాయన మేము మట్టి వారమని, నాయన మేము ఎన్నిక లేని వారమని మీరు మమ్మల్ని గుర్తించి నాయన సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరుస్తూ ఈనాటి వరకు నీ యొక్క కృపను మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకే వేలాది వందనాలు. స్తోత్రం ప్రభువైనా. నాయన నిన్ను ఎందుకు ఆరాధించాలో నాయన 4 మాటలను చూసుకునే భాగ్యాన్ని అట్టి కృపను మాకు దయచేస్తున్నామని నాయన పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమ పొందుతున్నామని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మా కొరకై తిరిగి రానే ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సీయోను గీతంలో నుండి 70వ పాట అండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతించుడి. ఫస్ట్ 3 వచనాలు, లాస్ట్ 2 వచనాలు పాడుకుందామండి. దేవుణ్ణి స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడే. దేవుణ్ణి స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో
స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మ్రోగతనములతో ఆయన స్తుతించుడి మ్రోగతనములతో ఆయన స్తుతించుడి తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణుల్లో యెహోవాను స్తుతించుడి సకల ప్రాణుల్లో యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎన్ని తెలిసారు గడిచిన కాలమందయు దేవుడు మన యొక్క ఆలోచనని దేవుడు తన చిత్తానుసారంగా మన ఎడల జరిగించిన మేలులను బట్టి దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క చిత్తమే స్థిరమైనని వాక్య భాగం సెలవిస్తున్నదని అందును బట్టి పాడదైన కీర్తన ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. మన గడిచిన కాలమంతయు 12 నెలలు కూడా దేవుడు తన చిత్తానుసారంగా మన ఎడల జరిగించిన క్రియలకు అనుకూలంగా దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నే వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయో నన్ను విడచిన, లోకమంతయో నన్ను విడచిన, నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి కలువరిలో యాగమైతివే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివే. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అమ్మాయి కడిగి వచ్చిన తెచ్చిన పట్టేదా తెచ్చిందా తీసుకుందా అయితే బాగా అందులో అంది అది తెల్లారి వచ్చి అమ్మాయి ఎక్కడ తోలొచ్చి గాయములం 169 169. గాయములను గాయములను దేవుడు మన కొరకు ఆ యొక్క కలువరి శిలువలో తాను ప్రాణముని అర్పించిన విధానాన్ని బట్టి ఆ యొక్క కలువరి శిలువలో ఎంతో శ్రమలను ఉంది బట్టి పాడదగిన కీర్తన అండి. గాయములను గాయములను సియోను గీతముల నుండి 169వ పాట అండి. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన
కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మట్టబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై మట్టబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై ప్రాణంబు మనకై ప్రియముగా నార్పించే ప్రభువే ఘోరా సిలువపై ప్రాణంబు మనకై ప్రియముగా నార్పించే ప్రభువే ఘోరా సిలువపై గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు చాలండి. దేవుణ్ణి ఇప్పటివరకు పాటల ద్వారా మహిమపరిచామండి. అలాగే ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. చిన్న ప్రార్థన చేసుకొని
వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. సంఘంలో ఒకరు ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహకరించులాగున, దేవుడు మనతో మాట్లాడి ఈ యొక్క ఆవరణంని తన యొక్క ఆధీనంలో ఉంచుకునేలాగున, అలాగే ఈ యొక్క ఆవరణం ద్వారా తానే మహిమ పొందులాగున, సాతానుడి యొక్క క్రియల్ని సిగ్గుపరుస్తూ లయపరుస్తూ దేవుని యొక్క నామమునికి మందిరము ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మహిమ పొందులాగున సంఘంలో ఒకరు ప్రార్థించినట్లయితే ఆ వాక్య భాగముని ప్రారంభించుకుందామండి. 6వ వర్తమానానికి వెళ్ళిపోదామండి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నాయన తండ్రి, మాకు ఏవైతే మాటలు అవసరమో తన ద్వారా నువ్వు మాకు వినిపిస్తూ రండి నాయన తండ్రి. నాయన నీ లేఖనంలో ఏ మాత్రము పొల్లైనను తప్పు లేదు నాయన తండ్రి. నాయన తండ్రి, అలా కాకుండా నాయన తండ్రి, నిన్ను ఎవరైతే ఎరగకుండా ఉన్నారో వారుగా నీ మందిరానికి కూడి వచ్చి నాయన తండ్రి నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయను నాయన తండ్రి. నాయన ఈ ఆదివారం రోజు జరుగుతున్న ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, ప్రతి ఒక్కరి ద్వారా నాయన తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం చెందే విధంగా చేయండి నాయన తండ్రి. నేను ఇప్పటివరకు పాడిన పాటను బట్టి అందరము నాయన తండ్రి, నాయన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మాకు ప్రతి విషయంలో సహాయం చేసే గొప్ప దేవుని తండ్రి, మీరు వాళ్ళ నుంచి నేను వాళ్ళ మీద మనసు తిప్పండి నాయన తండ్రి. వాళ్ళ మందిరానికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి. మా వల్ల కావట్లేదు నాయన, నీ వాక్యం విని నాయన మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యరీతిగా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. అలా చేయకోకుండా ఆయన తండ్రి ఇన్ని వారిగానే ఉంటున్నాం ఆయన తండ్రి, అనుసరించే వారికి లేకుండా ఉంటున్నాం. అలా ఉండకోకుండా ప్రతి విషయంలో నాయన తండ్రి నీకు ఘనత తెచ్చే విధంగా ఉండే విధంగా మాకు సహాయం చేస్తున్నామని, కానీ ఈ కరెంటుని మైండ్ని ఆధీనంలో ఉంచుకోమని యేసేవారి నామంలో ప్రార్థించారు. వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.